హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మనం లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురాన్నాను. సో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అప్లై చేశారో, లేదంటే ఎవరైతే ఇల్లు అప్లై చేసుకుంటూ మీ స్టేటస్ని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, సో ఆ స్టేటస్ల యొక్క మీనింగ్స్ ఏంటి, ఆ స్టేటస్ యొక్క కేటగిరీస్ ఏంటి, L1 ఏంటి, L2 ఏంటి, L3 కేటగిరీ ఏంటి, సో ఈ 3 కేటగిరీలో ఎవరెవరికి ఇండ్లు వస్తాయి, ఎవరెవరికి ఇండ్లు రావు, సో ఎవ్రీ డీటెయిల్స్ మన వీడియోలో వెళ్దాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్దామా. ఎవరైతే L1, L2, L3 కేటగిరీలో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇండ్లు అయితే వస్తున్నాయి. సో అవి కేటగిరీ వైజ్గా మనం తీశారు. సో ఎవరికైతే ఇండ్లు ఉందో, ఎవరైతే ఇండ్లు లేదో, ఎవరికి ల్యాండ్ ఉందో, ఎవరికి ల్యాండ్ లేదో, సో ఎటువంటి ఇండ్లు లేకుండా, ఎటువంటి నివాస స్థలాలు లేకుండా ఉన్న ఇందిరమ్మ వాళ్ళకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలాగా చేర్చడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం అయితే చాలామందికి ఈ డౌట్స్ ఉన్నాయి. అరే, మాకు ఇల్లు వస్తుందా లేదా, సో మాది L1 కేటగిరీ ఉంది, L2 కేటగిరీ ఉంది, L3 కేటగిరీ ఉంది, లేదంటే మాకు రేషన్ కార్డే లేదు, సో మాకు ఇల్లు వస్తుందా లేదా అనేసి చాలామంది డౌట్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఈ డౌట్స్లో మనం ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుంటాం మా ఫ్రెండ్స్. సో మీకు రేషన్ కార్డు ఉన్నా లేదా, లేదంటే మీరు ప్రీవియస్ తెలంగాణ ప్రభుత్వంలో మీకు కేసీఆర్లో ఇల్లు అప్లై చేసుకున్నట్లయితే, సో వాళ్ళకు కూడా ఇల్లు రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ కేటగిరీ నుంచి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మీకు L1 కేటగిరీ ఉందా, L3 కేటగిరీ ఉందా, లేదంటే L2 కేటగిరీ ఉందా, ఆ కేటగిరీ ఉన్న వాళ్ళకు కూడా మనకి కొంతమందికి ఇల్లు రావడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే మీరు కేసీఆర్లో మీరు ఇల్లు అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే స్టిల్ 2014 నుంచి 2012 నుంచి అయితే ఇంతవరకు కొంతమంది రేషన్ కార్డ్స్ కూడా రాలేదు. కొందరు రేషన్ కార్డు అప్లై కూడా చేశారు. సో వాళ్ళకి రేషన్ కార్డు ఇంతగా రాలేదు, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకనంటే స్టిల్ పెండింగ్ ఆల్మోస్ట్ 10 years నుంచి అయితే కొన్ని రేషన్ కార్డులు అయితే పెండింగ్లో ఉండిపోయాయి. సో మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు తెలంగాణలో ఇల్లు రావడం అయితే జరుగుతుంది. సో స్టిల్ మీరు ఆల్మోస్ట్ 10 years బిఫోర్ కూడా మీరు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నారు, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసుకున్నారు, లేదంటే కేసీఆర్ ఇల్లు అప్లై చేసుకున్నారు. సో వాళ్ళు స్టిల్ కూడా ఆ 10 yearsలో ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు L1 కేటగిరీ ఉన్నారా, L2 కేటగిరీ ఉన్నారా, లేదంటే L3 కేటగిరీ ఉన్నారా, సో మీ కేటగిరీ వైజ్గా వాళ్ళు మీ సర్వే కంప్లీట్ అయిపోయి సో ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన హౌసింగ్ బోర్డు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది, మన హౌసింగ్ బోర్డు MDs అయితే చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళు మీరు కేటగిరీలో ఏ కేటగిరీలో ఉన్నా మీరు అర్హులు అయితే, అంటే మీ కూడుగుడ్డ ఎటువంటి నివాస స్థలాలు లేదనైతే వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికైతే ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తాయి. మీరు ఇందిరమ్మ ఇల్లు కేటగిరీలో మీరు ఉన్నట్లయితే, సో మీరు L2, L3, L1 సో ఏ కేటగిరీలో ఉన్నా మీకైతే ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి మనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఒకటిసారి అప్లై చేసుకున్నారు, 2 సార్లు అప్లై చేసుకున్నారు, 3 సార్లు అప్లై చేసుకున్నా కూడా సో మీ కేటగిరీని అయితే ఒకటే కేటగిరీగా మీరు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే మనకి ఇప్పుడు మన GHMC పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసుకున్నారో, సో వాళ్ళ పేరు వచ్చింది, సో మళ్ళీ మీ పంపిణీ ఎప్పుడు వస్తుంది, ఏం కథ అనేసి చూస్తున్నారు. ఎందుకంటే ఇవి ఇందిరమ్మ ఇల్లు ఏరియా వైజ్గా వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు మీరు ఏ కేటగిరీలో GHMC పరిధిలో ఉన్నా, లేదంటే విలేజ్లో ఏ కేటగిరీలో ఉన్నా, సో ఏ లొకేషన్లో ఉన్నా మీకైతే సర్వే కంప్లీట్ అయిన తర్వాతనే మీకైతే ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అయితే ఇల్లు అయితే ప్రతి ఒక్కరికి రావడం అయితే జరుగుతుంది. సో అందులో మనకి ఎటువంటి డౌట్ లేవు. సో ప్రతి ఒక్కరికి మనకు ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటారో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ కళని నిజం చేకూర్చాలనేసి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క కేటగిరీలో, సో లో కేటగిరీ పీపుల్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి సో ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో, సో వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు చేకూర్చే విధంగా చేకూర్చడం అయితే జరుగుతుంది. సో మన GHMC పరిధిలో కానివ్వండి, లేదంటే మీ మండల ఏరియా కేంద్రాల్లో కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కొన్ని నేను ఏరియా వైజ్గా కొన్ని చెక్ చేశాను డైరెక్ట్లీ. సో కొన్ని ఏరియాలో కంప్లీట్ చేశాయి, కొన్ని ఏరియాలో బునాది వరకు, అంటే కొన్ని ఏరియాలో గోడల వరకు కంప్లీట్ అయిపోయి, కొన్ని ఏరియాలో అయితే
స్లాబ్ కూడా పడిపోయింది. కొన్ని ఏరియాలలో అయితే మనకి ఓన్లీ జిహెచ్ఎంసీ సంబంధించిన వర్క్ అయితే పెండింగ్లో ఉంది. అంటే డ్రైనేజ్ కానివ్వండి, నాలా కానివ్వండి, సో కరెంట్ సంబంధించిన కానివ్వండి, సో ఇవి పెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇండ్లు అయితే కడుతున్నారు. ఆ ఏరియా వైజ్గా మీకు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇండ్లు ఎక్కువ కేటగిరీలో వచ్చాయో సో వాళ్ళ ఏరియాలో కరెంట్ ఇవ్వడం కానివ్వండి, నాలాలు ఇవ్వడం కానివ్వండి, లేదంటే డ్రైనేజ్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చెక్ చేయడం అయితే జరుగుతుంది అధికారులు. సో ప్రతి ఒక్కరికి ఏరియాలో వైజ్గా వాళ్ళకి ఇండ్లు తొందరగా ఇవ్వాలనేసి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తున్నది. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్లియర్ ఉన్నా ప్రతి ఒక్కరికైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు L1 కేటగిరీ ఉందా, L2 కేటగిరీ ఉందా, L3 కేటగిరీ ఉందా, సో ప్రతి ఒక్కరికి ఇండ్లు చేకూర్చే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. సో మీరు ఎవరైతే మన తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఇల్లు అప్లై చేసుకున్నారో, సో గత 5-6 నెలల నుంచి అయితే ఇదిగో ఇల్లు, అదిగో ఇల్లు, ఇగో వచ్చా, అదిగో వచ్చా అంటున్నారు. ఎందుకంటే నత్తనడక సాగుతుంది అనేసి చాలామంది అంటున్నారు. లేదండి, అధికారులకైతే మన ముఖ్యమంత్రి అయితే స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తొందరగా వాళ్ళకి ఇల్లు కట్టే విధంగా. సో ఇప్పుడు కూడా కొన్ని ఆటోమేటెడ్ పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టాలనేసి స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా, అదేవిధంగా స్ట్రాంగ్ ఉండే విధంగా. సో కొన్ని టెక్నాలజీలు అయితే ముఖ్యమంత్రి దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. కొన్ని టెక్నాలజీ తొందరగా శాంక్షన్ చేసుకొని సో 1 month 2 monthsలో ఇల్లు కంప్లీట్ అయ్యే విధంగా చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కేటగిరీలో ప్రతి ఒక్కరికి అయితే మొత్తానికి ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకి, ప్రతి ఒక్కరి కూడుగుడ్డ లేని ప్రతి ఒక్కరికి కుటుంబాలకి, బీద కుటుంబాలకి ఇండ్లు రావాలని చేకూర్చడంతో ఈ పంపిణీ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన కాంచెన్ అయితే ప్రతి ఒక్కరికి ఇండ్లు, నిరుపేద కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు ఒక సొంతింటి కళ నెరవేర్చుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు చేకూర్చే విధంగా ముందుకు మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో మీకు ఎటువంటి కేటగిరీలో ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి డౌట్స్ క్లియర్ ప్రతి ఒక్క డౌట్స్ని అయితే మీరైతే తీసివేయండి. ఎందుకంటే మాకు ఇల్లు వస్తుందా లేదా, మాకు ఇంతవరకు సర్వే కాలేదు, మాకు ఇంతవరకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఇవన్నీ మాకు ఎటువంటి రేషన్ కార్డు లేదు. ఎందుకంటే మేము బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాము. సో మాకు ఎటువంటి ఆధార్ కార్డు కానీ ఇక్కడ ఈ కేటగిరీలో హైదరాబాద్లో అయితే లేదు. సో మాకు ఇల్లు వస్తుందా లేదని చాలామంది అంటున్నారు. సో అలాంటి లేదు. మీకు ఇండియన్ పీపుల్స్ అంటే మీకు రేషన్ కార్డు ఉంది, లేదంటే ఇక్కడలో లేదు, హైదరాబాద్లో లేదు, లేదంటే విలేజ్లో ఉంది, లేదంటే సో ఇవన్నీ కేటగిరీలో ఎవరు ఉన్నా మీరు ఇండియన్ పీపుల్స్ అయితే మీకైతే ఉన్నట్లయితే మీకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఐడి ప్రూఫ్స్ హైదరాబాద్లో లేకపోయినా మీకైతే ఇందిరమ్మ ఇల్లు రావడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి నిరుపేద కుటుంబాలకు ఇల్లు చేకూర్చే విధంగా సో మన తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.